హలో గాయ్స్, వెల్కమ్ టు పార్ట్ 5. మన దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇలా బయటికైతే వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మన బంగారం ఆ వీడియోస్ కంటే నేను తీసుకోలేదు. బంగారం అంటే బెల్లం అంటారు తెలంగాణలో ఈ పండుగ రోజు. సో నేను కూడా తిరిగాను ఆ బెల్లం పట్టుకుని ఆ చుట్టూ. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత చిలకల గట్టులో నీళ్ళు ఉంటాయంట. ఆ నీళ్ళు తాగితే చాలా మంచిదంట. కొండపై నుంచి వస్తాయంట ఆ నీళ్ళు. ఆ నీళ్ళ కోసం ఎంత తిరిగేమో. ఒకళ్ళేమో ఇక్కడే అంటారు, ఇంకొకళ్ళేమో అక్కడే అంటారు. పక్కనే 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 అని చెప్పి మొత్తం 2 కిలోమీటర్లు నడిపించారు. కాకపోతే చాలా ఈజీగా చెప్తున్నా. గుడి దగ్గర ఒక జెండా ఉంటుంది. ఆ జెండా స్ట్రైట్గా వచ్చేస్తే కరెక్ట్గా 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 2 కిలోమీటర్స్ రాగానే ఇలా మీకు కనబడుతుంది, చిన్న చిన్న లోయలా కనబడుతుంది. చూసారా అక్కడే. కాకపోతే అద్భుతం ఏంటంటే పైనుంచి వచ్చే నీళ్ళు చాలా వేడిగా ఉంటాయి. ఎంత చలిలో ఆ నీళ్ళు ఎంత వేడిగా ఉంటాయో ఎవ్వడికి తెలియదంట. కాకపోతే నిజంగా చాలా వేడిగా ఉన్నాయి. నీళ్ళు తాగితే మనకు ఉన్న ఏమైనా అనారోగ్యాలు గట్రా, ఏమైనా హెల్త్ బాగాలేదు అని గట్రా ఏమైనా ఉంటే అన్నీ పోతాయంట. చూసారా అందరు నీళ్ళు తాగుతున్నారు. ఇక్కడ నుంచి ఆ కొండ పైనుంచి వస్తాయంట నీళ్ళన్నీ. కాకపోతే ఎంత వేడిగా ఉన్నాయో, గోరెచ్చని నీళ్ళ ఉన్నాయి. అదే కింద పడితే మొత్తం చల్లగా అయిపోతున్నాయి. అదేంటో మా ఎవరికి తెలియదు, ఎవరు కూడా అంచనాకి చిక్కలేదంట. కాకపోతే నిజంగా చాలా బాగుంది. నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా ఫ్రెండ్స్తో. అయితే నన్ను తీసుకెళ్ళిన బెస్ట్ ప్లేస్ ఇదే, మన సమ్మక్క సారక్క జాతర. సో నేను కూడా ఒక బాటిల్లో నీళ్ళు పట్టుకున్నాను, ఇంటికి తీసుకెళ్ళాను. చాలా బాగున్నాయి నీళ్ళు. చూసారు ఎంత ప్యూర్ వాటర్లో ఉన్నాయంటే, మినరల్ వాటర్ కూడా పనికిరావన్నారు. కాకపోతే నిజంగా చాలా బాగున్నాయి వాటర్. ఇలాంటివి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. తెలంగాణలో పెద్ద పండగ అంట ఈ సమ్మక్క సారక్క జాతర. 2 yearsకి ఒకసారి వస్తుందంట. కాబట్టి ఐఎమ్ సో బ్లెస్డ్ టు సీ లైక్ దిస్ ప్లేసెస్. సో నెక్స్ట్ పార్ట్ 6లో చూపిస్తాను ఏం జరిగింది. ఓకే, బాయ్.